హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కొబ్బరి జున్ను తయారు చేసుకుందాం. చాలా తియ్యగా, టేస్టీగా ఉంటది. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ముందుగా బియ్యం అరగంట ముందు నానబెట్టుకోవాలి. ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. కొబ్బరి నల్లగా ఉంది మొత్తం తీసి ఉంచుకోవాలి. యాలకులు 3, పాలు ఒక గ్లాసు. మిక్సీ గిన్నెలో బియ్యం వేసుకోవాలి. తర్వాత 3 యాలకులు వేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొబ్బరి కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బెల్లాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గిన్నెలో బియ్యం పిండి వేయాలి. ఒక గిన్నెలో కొబ్బరి పొడి కూడా దాంట్లో వేయాలి. ఇప్పుడు బెల్లం గ్రైండ్ చేసింది పిండిలో కలపాలి. బెల్లం పానకం కూడా దాంట్లో వేయాలి. దాన్ని కలపాలి. ఉండలు లేకుండా మంచిగా కలపాలి. ఇప్పుడు టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కలపాలి. పాలు పోయాలి. కొంచెం పాలు పోసుకుంటా కలపాలి. జోరు కాకుండా, ఉండలు లేకుండా మంచిగా కలపాలి. ఒక గిన్నె తీసుకొని దానికి చుట్టూ ఆయిల్ అప్లై చేయాలి. చుట్టూ ఆ గిన్నెలోకి ఈ కలిపిన పిండి దాంట్లో వేయాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోయాలి. పిండి గిన్నె సెంటర్లో పెట్టాలి. దానిపైన ఒక మూత కూడా పెట్టాలి. గిన్నె పైన ఇంకో మూత పెట్టాలి. మధ్యలో చాకు తీసుకొని పిండి ఉడికిందా లేదా అని కొంచెం మరి చూడాలి. గిన్నెని చిన్నగా తీసి చుట్టూ రౌండ్గా చాకుతో అలా సైడ్కి అనాలి. ఒక ప్లేట్ తీసుకొని ఇట్లా తిప్పి మరీ పెట్టాలి. రౌండ్గా గిన్నె కంటుకోకుండా క్రేక్ లాగా వచ్చింది. ఇప్పుడు కొబ్బరి జున్ను రెడీ. చాలా మెత్తగా, స్మూత్‌గా ఉంది.